చూడండి, ఈ రోజు నాకు మామిడి పండు తినాలని మనసు కనిపిస్తుంది. కానీ చూసారా, దగ్గర్లో ఎలాంటి మామిడి పండు వృక్షం కనపడడం లేదు. అందుకని నేను ఆలోచించాను, ఈ రోజు ఈ మొక్కకు నీరు పోస్తాను. ఎంత నీరు పోస్తానంటే దానివల్ల ఒక ఫలాన్ని ఇవ్వడానికి ప్రేరేపించేంతగా. చివరికి ఒక ఫలాన్ని అయితే అది ఇవ్వాల్సిందే కదా. అలా ఇచ్చిన మామిడి పండుని నేను తింటాను. మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని. ఈ మొక్కకి ఎంత నీరు పోసినా కూడా ఫలం అయితే ఋతువు వచ్చినప్పుడే వస్తుంది కదా, అదే మంచిది. విజయం సాధించడానికి ఇదే రహస్యం. ఋతువు వచ్చినప్పుడు ఫలం తప్పకుండా కాస్తుంది, కానీ దాని ఆకారం తప్పకుండా చెప్తుంది ఆ వృక్షాన్ని ఎంత బాగా చూసుకున్నారన్నది. కర్మలకు ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. కనుక మీరు కర్మ అనేది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అప్పుడు విజయం తప్పకుండా దక్కుతుంది. కర్మ నిరంతరం చేస్తూనే ఉండాలి. ఒక శుభకార్యం చేయటం వల్ల ఏమీ జరగదు. కర్మ నిరంతరంగా చేస్తూ ఉండాలి. కష్టపడటం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. తర్వాత చూడండి, విజయం స్వయంగా నడుస్తూ మీ దగ్గరికే వస్తుంది. రాధా